ప్రైవేట్ వైద్య కళాశాలలో ఫీజుల దోపిడీని ప్రైవేట్ వైద్య కళాశాలలో ఫీజుల దోపిడీని ప్రైవేట్ వైద్య కళాశాలలో ఫీజుల దోపిడీని ప్రభుత్వ వైద్య కళాశాలలో నాణ్యమైన వైద్య విద్యను ప్రభుత్వ వైద్య కళాశాలలో నాణ్యమైన వైద్య విద్యను వైద్య కళాశాలలో నాణ్యమైన వైద్య విద్యను పీజీ వైద్య విద్యార్థుల యొక్క పరిభారాన్ని పీజీ వైద్య విద్యార్థుల యొక్క పరిభారాన్ని పీజీ వైద్య విద్యార్థులపై పని ఒత్తిడిని పీజీ వైద్య విద్యార్థులపై పని ఒత్తిడిని మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ ను ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ సంవత్సరమే సీట్లను ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ సంవత్సరమే సీట్లను ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ సంవత్సరమే సీట్లను కళాశాలలో పీజీ వైద్య సీట్లను ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్యా సీట్లను ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్యా సీట్లను ఎన్ఎంసీకి అనుగుణంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లను పెంచాలి అనుగుణంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లు వెంటనే పెంచాలి ఎన్ఎంసీకి అనుగుణంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వెంటనే సీట్లను పెంచాలి ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఫీజు దోపిడీని అరికట్టాలి 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 వైద్య కళాశాలలో మౌలిక పనిభారాన్ని తగ్గించాలి వైద్య విద్యార్థులకు ఇంటర్న్షిప్ చేసిన విద్యార్థులకు పనిభారాన్ని తగ్గించాలి పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి ముఖ్యంగా మా యొక్క వైద్య విద్యార్థులు తల్లిదండ్రులుగా మా యొక్క బాధని మరి ఈ విధంగా వెలగొచ్చున్నాము. మేము గత సంవత్సరమే మా యొక్క అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత సంవత్సరం ముఖ్యమంత్రి గారికి మా వినతులన్నీ మరి చెప్పినప్పుడు ఆయన సానుకూలంగానే స్పందించారు. కొన్ని వైద్య సీట్లను పెంచారు, అంతవరకు సంతోషం. అయితే ఈ సంవత్సరం మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఎన్ఎంసీ అనేటటువంటి కొన్ని మార్గదర్శకాలను వెసులుబాటు కలుగు చేసింది. అలాగే ప్రతి గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో కూడా 250 వరకు సీట్లు పెంచుకునేటటువంటి వెసులుబాటు అనేది ప్రస్తుతం ఉంది. సో అంటే సౌకర్యాలు తర్వాత కల్పిస్తామని చెప్పి ప్రభుత్వంలో ఆ సీట్లను పెంచవచ్చు. అయితే మన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, విద్యాశాఖ మంత్రి గారు కానీ, ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ మరి దీని మీద చిన్న చొరవ తీసుకున్నట్లయితే మరి దాదాపుగా 500 నుంచి 600 మెడికల్ సీట్లు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాము? 500-600 మెడికల్ సీట్లు అంటే ఇది చిన్న విషయం కాదండి. పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం తెలంగాణతో మనం పోల్చుకున్నప్పుడు వాళ్ళది మనం విడిపోయినప్పుడు మనకి వాళ్ళకి ఎట్లా ఉండేదంటే మనం 200 సీట్లు అంటే మన 3000 సీట్లు మనం ఉంటే వాళ్ళవి దాదాపుగా 8000 పైసలు సీట్లు ఉన్నాయి. అంటే మనకి 2 ఎత్తులు వాళ్ళకి పెరిగిపోయి ఉన్నాయి. రెండోది ఒక ఓసీ విద్యార్థి గవర్నమెంట్ సీటు ఏ కేటగిరీ సీటు అంటే అది ప్రైవేట్ వైద్య కళాశాలలో కావచ్చు లేదా గవర్నమెంట్ వైద్య కళాశాలలో కావచ్చు, ఒక ఏ కేటగిరీ సీట్ రావాలంటే వాళ్ళకి మనకి 105 నుంచి 110 మార్కులు వ్యత్యాసం ఉందండి. అంటే దాదాపుగా ఒక 80,000 ర్యాంక్ డిఫరెన్స్ ఉంది. అంత కష్టపడి చదివినటువంటి మన తెలుగు విద్యార్థులు, మన ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు మరి ఎంత కష్టపడతారని అంటే పేరెంట్స్ తాలూకా కళలు సాకారంగా, అలాగే పిల్లలకి అదే స్వప్నంగా ఇంటర్మీడియట్ అంటే 6th క్లాస్ నుంచి కూడా ఒక నిబద్ధతతో ఒక ప్రణాళికతో చదువుకుంటా 10th క్లాసు 10th తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీఏ తీయాలని, అలాగే అది కూడా స్టేట్ సిలబస్ కాకుండా మరి సెంట్రల్ సిలబస్ చదవాలని వేలకు వేల రూపాయలు ఖర్చు చేస్తూ మరి ఫీజులు చెల్లిస్తూ చదువుతారు. దానికి తర్వాత నీట్ కోచింగ్ అని చెప్పేసి 1 సంవత్సరము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ సంవత్సరం మేము మీకు దాదాపుగా ఒక 15 మంది విద్యార్థులు మీకు చూపించగలము. 6వ సంవత్సరం లాంగ్ టర్మ్ తీసుకుని ఈ సంవత్సరం కొట్టినటువంటి వైద్య విద్యార్థులు మేము దాదాపుగా 10 మందిని చూపించగలం. మరి ఎందుకోసం అంటే వాళ్ళకి ప్యాషన్, ఆ పిల్లలకున్న ప్యాషన్ ఏంటి, నేను డాక్టర్ కావాలి అనేటువంటి కళ. ఒక డాక్టరు సమాజానికి అందించడం వల్ల వాళ్ళు చేసేటటువంటి సేవ మరువలేందండి. ఎందుకంటే దేవుడి తర్వాత దేవుడిగా ఒక డాక్టర్ని పరిగణిస్తారు కాబట్టి ఆ యొక్క భావం అనేది పిల్లల్లో సూటిగా నాటుకుపోయింది. సో మేము ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఎన్ఎంసీ వారు వెసులుబాటు ఇచ్చారు, మీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. అయ్యా మీరు ఒక్క మాట చెప్తే దాదాపుగా ఒక 500-600 సీట్లు పెరిగే అవకాశం ఉంది. లాస్ట్ ఇయరే పాడేరు మెడికల్ కళాశాలని 50 సీట్లు పెంచుతామని అన్నారు. లాస్ట్ చివరికి వచ్చేటప్పటికి మరి అది ఎందుకో మరి నిర్వీర్యం అయిపోయింది. కనీసం ఈ సంవత్సరమైనా 50 సీట్లు వస్తాయనంటే అది మాకు తెలియదని డిఎంఈ వారి దగ్గర నుంచి మాకు సమాధానం వచ్చింది. అంత మాత్రమే కాదండి, మరి ఇంటర్న్షిప్ చేస్తున్నటువంటి మరి వైద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి అది పీజీలో అవ్వచ్చు, లేదు
యూజీలు అవ్వచ్చు, వాళ్ళపై చాలా మరి మానసిక ఒత్తిడి కలుగజేస్తున్నారు. 10 గంటల భారాన్ని పెంచేసి 36 గంటలు, 38 గంటలు, 42 గంటలని మరి వాళ్ళకి విరామం లేకుండా వాళ్ళని మరి పనిచేయడం వల్ల వాళ్ళు చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ మధ్య కాలంలోనే దాదాపుగా కొంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని, పీజీ విద్యార్థులు సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన సందర్భాలు కూడా చూసాం. ఎందుకనంటే వాళ్ళ మీద ఉన్న ఒత్తిడి దానికి ప్రభావితం చేస్తూ ఉంది. అంత మాత్రం కాదండి, మరి ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఒక ఏ కేటగిరీ సీట్ కావాలంటే 16,500 గవర్నమెంట్ ఫీజు అండి. మేము ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏమంటే మీరు ఫీజు 16,500 తీసుకుని మీరు మెయింటైన్ చేయలేకపోవచ్చు. మీకు బీసీ కేటగిరీలో మీకు ఆ వెసులుబాటు ఉంది మీరు ఫీజు వసూలు చేసుకోవడానికి. మరి ఏ కేటగిరీలో 16,500 సరే మీరు ఫ్రీగా చేయొద్దు, మనకు 50,000, 60,000 రీజనబుల్. అది ఒక్కొక్కరు 2,50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. దానికి ఏ విధమైనటువంటి మరి దిద్దుబాటు చర్యలు కూడా లేవు. పైపెచ్చి మేము వెళ్ళి అడిగితే ఏం చేస్తామో మీరు చూడండి, మీ పిల్లల్ని ఎక్కడే ఆపేస్తామనే పరిస్థితి. ఏ వైద్య విద్యార్థి తల్లిదండ్రులు ఎదురుగుండా వచ్చి మా పిల్లలను టార్చర్ పెడుతున్నారని కంప్లైంట్ చెప్పుకోలేని దుస్థితి ఇది. ఎందుకంటే పేరెంట్స్గా ఒక అసోసియేషన్గా మేమే ముందుకు ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఇలాంటి పరిస్థితులన్నీ చూసినప్పుడే మేము ముందుకు అసోసియేషన్గా రావాల్సి వచ్చిందండి. అంత మాత్రం కాదండి, మరి మౌలిక సదుపాయాలు చూసుకున్నట్లయితే స్టూడెంట్ టీచర్ రేషియో చూసుకున్నా, లేదు మరి పబ్లిక్ అండ్ డాక్టర్ రేషియో తీసుకున్నా కూడా మన రాష్ట్రంలో చాలా పూర్గా ఉన్నాయండి. అయితే మొన్ననే మరి ఒక సర్వే రిలీజ్ అయ్యింది. అందులో మన స్టేట్ కళాశాలలు ఏ స్థానాల్లో ఉన్నాయంటే 29వ స్థానం తర్వాతనే కనబడుతూ ఉన్నాయి అన్ని కళాశాలలు కూడా. ఎయిమ్స్ కూడా దాదాపుగా 29, 23 చూపిస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు మా యొక్క వినతిని, మరి మేమేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మీ పాలసీ విధానం ఏదైనప్పటికీ కూడా మాకు వైద్య విద్య కళాశాలలో సీట్లు పెంచాలనేది మా యొక్క ప్రధానమైన డిమాండ్. అలాగే మరి ఆ అధిక ఫీజుల భారాన్ని కూడా పిల్లలపై తగ్గించాలనేది కూడా మా యొక్క రెండవ డిమాండ్. థ్యాంక్ యూ. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల దోపిడీని, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల దోపిడీని, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల దోపిడీని, ఇంటర్న్షిప్ చేస్తున్నటువంటి వైద్య విద్యార్థుల జీవన వృత్తిని, ఇంటర్న్షిప్ చేస్తున్న వైద్య విద్యార్థుల జీవన వృత్తిని, ఇంటర్న్షిప్ చేస్తున్న వైద్య విద్యార్థుల జీవన వృత్తిని, పీజీ వైద్య విద్యార్థులకు పని భారాన్ని, పీజీ వైద్య విద్యార్థులకు పని భారాన్ని, పీజీ వైద్య విద్యార్థులపై పని ఒత్తిడిని, పీజీ వైద్య విద్యార్థులపై పని ఒత్తిడిని, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సీట్లను, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సీట్లను, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి నోట్ 2 జీవోను రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి నోట్ 2 జీవోను రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసినటువంటి నోట్ 2 జీవోను రద్దు చేయాలి. నోట్ 2 మాకు వద్దు 150